దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు, పాపం మిమ్మల్ని ఏలితే మీ కొడుకు పాడైపోయినా, మీ భార్య పాడైపోయినా, మీ కుటుంబం పాడైపోయినా అసలు నీకు చింత ఉండదు, అసలు నీకు ఆలోచనే ఉండదు. నా కుటుంబం ఎంత పతనమైపోతుందే, అసలు నీకు గౌరవమే ఉండదు. ఊర్లో నిన్ను అసలు ఎవడు పట్టించుకునేవాడు లేడు. అంత హీనమైన స్థితి నీకున్నా కూడా నీకు ఏమాత్రము చలనం ఉండదు. కారణం నీ ఏలిక పాపం. చచ్చిపోయే ఈ శరీరం యొక్క దురాశలను నెరవేర్చుకుంటూ పాపాన్ని నీ యజమానిగా చేసుకుని ఎంతకాలం బ్రతుకుతారు? పాపాన్ని నీ ఏలికగా చేసుకుని ఎంతకాలం బోధిస్తారు? ఎంతకాలం ఎవరికి ఏం చెప్తారు? పాపాన్ని గురించి నువ్వు చెప్తూ ఉంటే పాపం పక్క నవ్వుతుంది. నవ్వి ఏం చేస్తుందో తెలుసా? నేను ఇంకో కొత్త పాపం లేక